హాయ్. సో ఆకాశంలో భారత ఆధిపత్యం. సో ఈ టైటిల్ వింటే మీకు ఏమనిపిస్తుంది? సో ఆల్రెడీ మనం ఈ టాపిక్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఆకాశంలో భారత ఆధిపత్యం అని ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, సో ఇండియా 6th జనరేషన్ ఫైటర్ జెట్ని పొందబోతుంది త్వరలో. సో 6వ తరం యుద్ధ విమానాలు భారతదేశం యొక్క భవిష్యత్తు కాబోతున్నాయి. సో ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఎలా అవుతుంది? ఇప్పుడు మనం ఆల్రెడీ తేజస్ అంటే 4th జనరేషన్లోనే ఉన్నాం తేజస్ మార్క్తో. సో అమ్కా ప్రాజెక్ట్ ఉంది, అది 2035లో 5th జనరేషన్. సో మరి 6వ తరం యుద్ధ విమానాలు మనకి ఎక్కడి నుంచి వస్తాయి? సో దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. భారతదేశం ఏంటి మనకు తెలుసు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదగాలని చూస్తున్న దేశం భారతదేశం. అత్యధిక యువశక్తి ఉన్న దేశం. సో ఇది కేవలం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇప్పుడు కేవలం ఒక యుద్ధ విమానం గురించి మాత్రమే కాదు, ఒక వార్త మాత్రమే కాదు ఇది. సో ఇది మన దేశం యొక్క గౌరవం, అలాగే మన సైన్యం యొక్క శక్తిని ప్రతి భారతీయుడు తెలుసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్న వీడియో ఇది. సో నిజమైన శక్తి అంటే ఏంటి? సో చాలా మందికి అనిపించవచ్చు ఎందుకు ఈ డిఫెన్స్ మీద ఎంత పెట్టుబడి పెడుతున్నామని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నిజమైన శక్తివంతమైన దేశం అంటే ఏంటో డెఫినేషన్ తెలిస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో నిజమైన శక్తి అంటే ఏంటంటే, ఒక దేశం నిజమైన సూపర్ పవర్ కావాలంటే కేవలం జనాభా లేదా సంపద, అంటే ఆ దేశంలో జనాభా లేదా ఆ దేశంలో సంపద ఉంటే సరిపోదు అనమాట. సో భవిష్యత్తులో ఏదైతే వాళ్ళకి సవాళ్ళు వస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి మనకు వస్తున్న థ్రెట్స్ అవ్వచ్చు, పాకిస్తాన్ నుంచి వచ్చే థ్రెట్స్ అవ్వచ్చు, అటు యుఎస్ టారిఫ్స్తో బెదిరిస్తున్న తీరు కావచ్చు. సో వీటన్నిటిని ఎదుర్కొనే శక్తి ఉంటేనే ఆ దేశాన్ని పవర్ఫుల్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశం పవర్ఫుల్గా ఎదగాలంటే ఆ దేశానికి ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలి, రక్షణ వ్యవస్థ ఏదైతే డిఫెన్స్ అని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో ఆ డిఫెన్స్ బాగుండాలి, అలాగే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని పరిశోధన జరగాలి. సో ఈ మూడు కలిస్తేనే, చూడండి, ఈ మూడు కలిస్తేనే మనకి సూపర్ పవర్ అనేది ఉంటుంది అనమాట. ఆ దేశాన్ని సూపర్ పవర్ అని కూడా అంటాం. ఓకే, ప్రస్తుతం మన దేశం సరిగ్గా మన ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అదే దారిలో వెళ్తుంది. రక్షణ రంగంలో మన దేశం తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు భవిష్యత్తులో ఆకాశంలో మనం తిరుగులేని శక్తి అవుతామని చెప్పుకోవచ్చు. ఓకే, సో అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం టెక్నాలజీ, ఇప్పుడు మన ఇండియా దగ్గర ఉన్న టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే, సో మనం ఎక్కడ ఉన్నాం, మన పొరుగు దేశాలతో పోలిస్తే మనం ఎక్కడ ఉన్నాం చూద్దాం. సో ఫస్ట్ భారతదేశం మనం చూసుకుంటే ప్రజెంట్ మన దగ్గర తేజస్ 4th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ మనం ఒక ప్రాజెక్ట్ కండక్ట్ చేస్తున్నాం. అది కనుక సక్సెస్ అయితే మనకి 5th జనరేషన్ యుద్ధ విమానాలు 2035లో ఆమ్కా ఇవి, సో ఇవి వచ్చే అవకాశం ఉంది. కానీ మన పొరుగు దేశమైన చైనాని మనం చూసుకున్నా, లేదా ప్రపంచంలో మిగతా అభివృద్ధి చెందిన లైక్ యుఎస్, జర్మనీ, ఫ్రాన్స్ ఇవి తీసుకున్నా మనకి ఏమైంది, వాళ్ళ దగ్గర ఆల్రెడీ 5వ తరం యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి. అంటే మనం 2035కి ఎక్స్పెక్ట్ చేస్తున్న యుద్ధ విమానాలు వీళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి. ఇప్పుడు 6వ తరం 2030 కల్లా చైనా ఏం పెట్టుకుందంటే 6వ తరం యుద్ధ విమానాలని రెడీ చేసుకోవాలని గోల్గా పెట్టుకుంది. సో ప్రపంచం 5వ తరం యుద్ధ విమానాలను తయారు చేస్తున్న సమయంలో మనమేమో ఇంకా 4వ తరం యుద్ధ విమానాలని తయారు చేసాం. సో ఇవి తేజస్, ఇప్పటికీ మనం తేజస్ని కంప్లీట్గా డెవలప్ చేయలేదు. తేజస్ మీద ఇంకా మనం వర్క్ చేస్తున్నాం. తేజస్ విమానాలు ఇప్పుడు మన సైన్యంలో ఇంకా రీసెంట్గా చేరే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే ప్రపంచం కానీ ముఖ్యంగా మన పొరుగున ఉన్న చైనా దేశం ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ 6వ తరం యుద్ధ విమానాలను రెడీ చేసుకుని వాటిని డిఫెన్స్లో పెట్టుకున్నాయి అనమాట. సో దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఎందుకు చైనాను చూసి మనం భయపడాలి? 6వ తరం యుద్ధ విమానాలు మనకు అవసరం అంటే, ఎస్, చైనా 2030 టార్గెట్ ఏంటంటే 6వ తరం యుద్ధ విమానాన్ని అంటే J-50ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. J-50 కావాలి. సో భారత్ వచ్చి 2035లో 5వ తరం ఆమ్కా. సో ఈ 2035కి మనం 5వ తరం పెట్టుకుంటే చైనా ఆల్రెడీ 6వ తరంలో వెళ్ళిపోయింది అనమాట. సో అమెరికా మరియు చైనా ఇప్పటికే మనకి 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ని గాల్లో వాటిని డెవలప్ చేసాయి, ఆర్మీకి ఇచ్చాయి. చైనా J-50 ఈ టార్గెట్ని పెట్టుకుంది. ఈ విమానాలు మనకి వచ్చే 5 ఇయర్స్లో అంటే 2030 కల్లా సిద్ధమైపోతాయి. ఇంకా ఆమ్కా అంటే మన 5th జనరేషన్ యుద్ధ విమానం, ఇది వచ్చేసి మనకి 2035లో వస్తుంది. సో ఒకవేళ మనం ఇప్పటికీ కూడా ఇలాగే ఉంటే చైనా కంటే చాలా వెనకబడి ఉంటాం. సో అంటే ఒక తరమే మనం వెనకబడి ఉన్నాం అనమాట. సో చైనా వాళ్ళు 6th జనరేషన్లో ఉంటే మనం 5th జనరేషన్లో ఉన్నాం. సో ఇది యుద్ధంలో మనకు కంప్లీట్గా ఒక బ్యాక్ స్టెప్, ఒక యుద్ధంలో ఒక వెనకడని చెప్పుకోవాలి. సో ఇది చాలా ప్రాబ్లమాటిక్. సో అంతర్జాతీయ భాగస్వాములు, సో ఓకే 5th జనరేషన్ ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి వేరే దేశాల పార్ట్నర్షిప్తో మనం
6th జనరేషన్కి వెళ్దాం అని అనుకుంటున్నాం. సో కానీ మనకున్న సంబంధాలు మనం చూసుకుంటే ప్రతి దేశంతోనూ మనకి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి. అయితే ఎవరిని నమ్మగలం మనం చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూఎస్ఏ దగ్గర ఆల్రెడీ 6th జనరేషన్ ఉంది కాబట్టి, కానీ యూఎస్ఏ వాళ్ళు ఏంటంటే 6th జనరేషన్ టెక్నాలజీని వాడుతున్నారు. కానీ వాళ్ళు తన ప్రాణ స్నేహితులు అని చెప్పుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. మీరు ఇక్కడ లాక్ సింబల్ చూడొచ్చు. అమెరికా ఏం చేస్తుంది, ఫ్లైట్స్ అమ్ముతుంది. మీకు 6th జనరేషన్ ఫ్లైట్స్ కావాలంటే అమ్మడానికి రెడీ, కానీ ఆ టెక్నాలజీని మనకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనం ఎప్పటికీ కంప్లీట్గా అమెరికా మీద డిపెండ్ అయి ఉంటాం. అదే రష్యా విషయానికి వస్తే, రష్యా ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్కి ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా యొక్క ఎక్స్పెరిమెంట్స్ అనేవి 5వ తరం యుద్ధ విమానాలతో ఆగిపోయింది. రష్యా ఇప్పటికిప్పుడు 6th జనరేషన్ మీద రీసెర్చ్ కానీ ఇన్వెన్షన్ కానీ చేసే అవకాశం లేదు. కానీ SU విమానాల మీద చేస్తున్నారు, SU-50 మీద. కాకపోతే అవి కనుక డెవలప్ అయితే మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి లేదు. కానీ ప్రజెంట్ ఉక్రెయిన్ యుద్ధంలో, రష్యా యుక్రెయిన్ యుద్ధంలోనే వాళ్ళు తలమునకలు అయిపోయారు అనమాట. ఇంకా చైనా మనకు శత్రువు కాబట్టి ఆటోమేటిక్గా చైనా మనకి 6th జనరేషన్ అనేది ఇవ్వదు. కానీ ఇంకా మనకి మిగిలింది ఎవరండి, యూరోప్ దేశాలు. సో ఈ యూరోప్ దేశాల నుంచి మనం 6th జనరేషన్ ఫ్లైట్స్ తెచ్చుకోవచ్చా చూద్దాం, ఫైటర్ జెట్స్. సో యూరోప్ దేశాల్లో మనకి ఫ్రాన్స్ కానీ, జర్మనీ, స్పెయిన్, ఈ 3 దేశాలు కలిసి ఏం చేస్తున్నాయి అంటే ఒక కంబైన్ ప్రాజెక్ట్ చేస్తున్నాయి. దేనికి 6th జనరేషన్ ఫైటర్ జెట్ని రెడీ చేయడానికి. కానీ ఈ ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ ఈ 3 దేశాల మధ్య ఎప్పుడు కూడా ఏదో గొడవ జరుగుతూనే ఉంటుంది. సో గతంలో కూడా వీళ్ళు కలిసి ఒక ప్రాజెక్ట్ చేశారు. వీళ్ళ మధ్య ఉన్న గొడవలు అవి ఆలస్యమయ్యాయి. ఇప్పుడు 6th జనరేషన్ దానిలో కూడా అదే జరుగుతుంది. అందుకే వారిని కూడా నమ్మడం కష్టం. సో వీళ్ళని కూడా నమ్ముకున్న మనకి 6th జనరేషన్ ఫ్లైట్స్ అనేవి రావు. ఇంకా మన ముందున్న రెండో మరియు అత్యంత బలమైన ఆఫర్ ఎవరంటే బ్రిటన్ ఇస్తున్న టెంపెస్ట్. సో బ్రిటన్ అనేది 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ని తయారు చేయడానికి టెంపెస్ట్ అనే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది అనమాట. సో ఈ టెంపెస్ట్లో ఇండియన్ చార్మని స్వయంగా బ్రిటన్ మన ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడం జరిగింది ఈ టెంపెస్ట్ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వమని. సో ఎందుకు ఇది మనకు అద్భుత అవకాశం అంటే, సో చూడండి, ఇది టెంపెస్ట్ ఫ్లైట్. ఈ టెంపెస్ట్ ఫ్లైట్ ప్రాజెక్ట్, దీని పేరు టెంపెస్ట్ 6th జనరేషన్. దీనిలో మనకి బ్రిటన్, జపాన్ రెండు కూడా పార్ట్నర్ కంట్రీస్. జపాన్ మనకి ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ కంట్రీ, మన ప్రాణమిత్రుడు అని చెప్పుకోవచ్చు. సో బ్రిటన్ కూడా ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి అమెరికా యొక్క టారిఫ్స్ పరిశీలించుకున్న బ్రిటన్ ఇండియాతో క్లోజ్ అవుతుంది. సో ఈ బ్రిటన్ దేశం టెంపెస్ట్ అనే 6వ తరం యుద్ధ విమానాల తయారీని స్టార్ట్ చేసింది. సో దాని మీద రీసెర్చ్ కానీ బ్లూ ప్రింట్స్ కానీ రెడీ అవుతున్నాయి. ఇందులో ఇండియాని కూడా భాగస్వామిగా చేరాలి, సో మీరు కూడా రండి అని మనల్ని ఇన్వైట్ చేస్తున్నమాట. సో ఈ ప్రాజెక్ట్లో మనకి బ్రిటన్తో పాటు జపాన్ కూడా ఉంది కాబట్టి నమ్మదగిన ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇండియా కూడా మనకి ఈ టెంపెస్ట్ ప్రాజెక్ట్లో జాయిన్ అయితే కనుక ఇది వరల్డ్లోనే అతిపెద్ద రక్షణ ఒప్పందం అయ్యే అవకాశం ఉంది. సో రీసెంట్గా మనకి బ్రిటన్తో మంచి ట్రేడ్ డీల్ కూడా జరిగింది, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నాం, రైట్? సో ఇందులో జాయిన్ అవ్వడం వల్ల ఈ టెంపెస్ట్ ఎందుకు శక్తివంతం ఇప్పుడు చూసుకుందాం. సో ఈ టెంపెస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంది, 6th జనరేషన్ ఫ్లైట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, దీనిలో మనకి రోల్స్ రాయల్స్ ఇంజిన్ అనేది వాడుతుంది. సో ఈ రోల్స్ రాయల్స్ ఇంజిన్ అనేది ఏంటి, అమెరికా యొక్క ఫైటర్ జెట్ ఇంజిన్ అంటే ఏదైతే 6th జనరేషన్ F-35 అని చెప్పుకుంటున్నారో దానికంటే 20% ఎక్కువ పవర్ ఉంటుంది. అలాగే దీనికి BAE సిస్టమ్ సెన్సార్లు వాడుతున్నారు అనమాట. సో F-35లో ఉన్న అడ్వాన్స్డ్ ఫీచర్ల కంటే మెరుగ్గా ఉంటాయి ఈ BAE సెన్సార్లు. సో ఈ రోల్స్ రాయిస్ ఇంజిన్ ఏంటంటే ప్రపంచ ప్రఖ్యాత రోల్స్ రాయిస్ కంపెనీ ఈ ఇంజిన్ తయారు చేసింది. ఇంజిన్ అయితే తయారైపోయింది, ఇంకా మిగతా వర్క్ అయితే జరుగుతుంది. సో శక్తి, దీని యొక్క పవర్ చూసుకుంటే ఇది అమెరికా F-35 విమానాల కంటే 20% ఎక్కువ శక్తిని ఇస్తాయి. అలాగే దీనిలో BAE సెన్సార్ సిస్టమ్స్ వాడుతున్నారు. ఈ BAE కంపెనీ కూడా సామాన్యమైన కంపెనీ కాదు. దీనికి ఫైటర్ జెట్స్ తయారీలో 100 ఏళ్ళ అనుభవం, డిఫెన్స్ పరికరాల తయారీలో 100 ఏళ్ళ అనుభవం అయితే ఉంది. సో ఈ ఖచ్చితమైన సమయపాలన, ఎందుకంటే ఈ జపాన్ అంటే మనకి క్రమశిక్షణకి, డిసిప్లిన్కి, టైమింగ్కి మెయిన్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు టైం పెట్టుకున్నారు 2035లో 35కి ఏం చేయాలి, మొదటిసారిగా 6th జనరేషన్ ఫ్లైట్ని టెస్ట్ చేయాలి, అంటే గాల్లోకి ఎగరాలి. 2035కి పూర్తి స్థాయిలో ఆర్మీకి ఇచ్చేయాలి. అంటే మన 5th జనరేషన్ మనం ఏదైతే ఆమ్కా తయారు చేస్తున్నామో ఆ టైం కల్లా 6th జనరేషన్ రెడీ చేయాలని వీళ్ళు పెట్టుకున్నారనమాట. సో దీని టైం లైన్ చాలా స్పష్టంగా ఉంది, గైడ్ లైన్స్ క్లియర్గా ఉన్నాయి. మన ఆమ్కా విమానాలు అంటే మన 5th జనరేషన్ విమానాలు వచ్చే సమయానికి ఈ అత్యంత శక్తివంతమైన 6th జనరేషన్ సిస్టమ్స్ మన ఈ ప్రాజెక్ట్లో కనుక జాయిన్ అయితే మనకు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో చైనా కౌంటర్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మన దగ్గర 6th జనరేషన్ ఫ్లైట్స్ ఉండాలి.
సో ఈ ఖర్చు విశ్లేషణ అంటే ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వడం అనే మాట బాగుంది, కానీ ఈ ప్రాజెక్ట్లో భారత్ అంత ఖర్చు భరించగలదంటే ఈ ప్రాజెక్ట్కి మొత్తం కాస్ట్ 65 బిలియన్ అవుతుంది అనమాట. 65 బిలియన్లో బ్రిటన్ ఏమని చెప్తుందంటే భారత్ని 20 నుంచి 22 బిలియన్లు మీరు ఖర్చు పెట్టండి, అంటే మొత్తం ఖర్చు $65 బిలియన్ అయితే భారత్ 20 నుండి 22 బిలియన్లు, 20 నుండి 22 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టండి, అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తుంది. సో ఈ ఖర్చును ఒక దేశం భరించలేదు, అంటే మొత్తం ఈ $65 బిలియన్ భరించలేదు. బ్రిటన్, జపాన్ మరియు ఇండియా ఈ మూడు కూడా కలిసి పంచుకుంటున్నాయి. సో అందులో మన వాటా 20 నుండి 22 బిలియన్ డాలర్లు. సో ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వడం వల్ల మనకి యూజ్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ మన అమెరికా నుంచి 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ కొన్నా, లేదా వేరే ఏ దేశం తయారు చేసిన ఫైటర్ జెట్స్ కొన్నా కానీ మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓన్లీ ఫ్లైట్స్ అమ్ముతారు, మెయింటెనెన్స్ కూడా అక్కడి నుంచి వచ్చి చేస్తారు. కానీ ఇక్కడ మనం ఈ ప్రాజెక్ట్లో భాగమవడం వల్ల మనం కేవలం విమానాలను కొనే దేశంలా కాకుండా డిజైన్ మనమే చేస్తాం, మన సైంటిస్టులు పార్టిసిపేట్ చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన సైంటిస్టులు పార్టిసిపేట్ చేస్తారు, కో క్రియేటర్ అంటారు మనల్ని. ఇంకేంటంటే ఆ దేశాలతో కలిసి మనం తయారు చేస్తున్నాం పార్ట్నర్షిప్లో. సో మనకి విమానంతో పాటు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. సో ఆర్థిక వ్యవస్థకి ఈ ప్రాజెక్ట్ ఏదన్నా హెల్ప్ అవుతుంది అంటే ఎస్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో భారత్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మన ఇంజనీర్లు బ్రిటన్ లేదా జపాన్ వెళ్ళి ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేయాల్సి ఉంటుంది. దీనివల్ల మన ఇంజనీర్లకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే ఆ విమానాల యొక్క విడి భాగాలు అన్ని దేశాల్లో తయారవుతాయి, ఇండియాలో తయారవుతాయి, బ్రిటన్లో తయారవుతాయి, జపాన్లో తయారవుతాయి. సో ఆ విడి భాగాలకు సంబంధించి తయారు చేయడానికి పరిశ్రమలు పుట్టుకొస్తాయి. అలాగే మన ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తాం. సో మన దేశం ఇంజనీర్లకు అద్భుతమైన పని ఉంటుందన్నమాట. అలాగే మన కంపెనీలు విమాన భాగాలు తయారు చేసే ఆర్డర్లు వస్తాయి. మనం ఈ విమానాలు ఇతర దేశాలకు ఒకసారి ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ తయారైపోయిన తర్వాత ఆ టెక్నాలజీ మన దగ్గర ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ వాటిని రీప్రొడ్యూస్ మళ్ళీ తయారు చేసి ఫారిన్ కంట్రీస్కి అంటే చిన్న దేశాలకి ఎగుమతి చేయొచ్చు. లైక్ మనం పినాకా సిస్టమ్స్ ఎలాగైతే మనం వేరే కంట్రీస్కి అమ్ముతున్నాము. సో భవిష్యత్ టెక్నాలజీ మన చేతుల్లోనే ఉందంటే ఎస్ ఉంది. సో రోబోటిక్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేజర్ ఆయుధాలు, సో ఇవన్నీ కూడా ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇలాంటి టెక్నాలజీని సొంతంగా అభివృద్ధి చేసుకోవాలంటే మనకి అంటే ఓన్లీ ఇండియానే సొంతంగా అభివృద్ధి చేసుకోవాలంటే దశాబ్దాల కాలం పడుతుంది. కానీ ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వడం వల్ల చాలా ఈజీగా ఇలాంటి టెక్నాలజీ మనం పొందొచ్చు. సో ఇప్పుడు దేశం అప్పుల్లో ఉంది. సో ఇంకా 8th పే కమిషన్ అమలు అవ్వలేదు. సో ఇలాంటి టైంలో అంటే ఒక పక్క ఫండ్స్ లేవు అంటున్నారు, ఇలాంటి ప్రాజెక్టులు మనకు అవసరం అంటే సో అదే ఆర్థిక సవాలు వర్సెస్ దేశ రక్షణ. ఏంటి? బడ్జెట్ భయం. అదేవిధంగా బడ్జెట్ భయం కంటే మీరు చూడండి, బడ్జెట్ అనేది దేశ రక్షణ ముందు చాలా తక్కువ అంశం అన్నమాట. సో ఎప్పుడైతే కంట్రీ స్టేబుల్గా ఉంటుందో బడ్జెట్ ఆటోమేటిక్గా వస్తుంది. సో కంట్రీ స్టేబుల్గా రక్షణగా ఉంటుందో ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, రైట్? సో ఈ టెంపెస్ట్ ప్రాజెక్ట్స్ కోసం 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేయాలంటే ఫైనాన్స్ మినిస్ట్రీ వెనకాడుతుంది. కానీ రక్షణ నిపుణులు ఏం చెప్తున్నారు? ఇది గొప్ప అవకాశం, ఇది ఒక గొప్ప అవకాశం. ఇప్పుడు ఈ అవకాశాన్ని వదులుకుంటే కనుక భవిష్యత్తులో మళ్ళీ మనం విదేశాల దగ్గర చేతులు చాచాల్సి, అంటే అప్పుడు ఇంకా ఇప్పుడు కనుక ఈ ప్రాజెక్ట్లో మనం జాయిన్ కాకుండా అవకాశం వదులుకుంటే ఫ్యూచర్లో అమెరికా దగ్గర F-35 వాటి కోసం మనం చేయి చాచాల్సి ఉంటుంది. అది ఇంకా బిగ్ డీల్స్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ విమానాలను నమ్ముతారు, టెక్నాలజీని అమ్మారు కాబట్టి. సో చరిత్రను లిఖించే సమయం వచ్చింది. సో ఇండియా కూడా 6th జనరేషన్ ఫైటర్ జెట్లని సమకూర్చుకునే టైం వచ్చింది. సో ముఖ్యంగా మన ఆమ్కా ప్రాజెక్టు, అదేవిధంగా ఇప్పుడు టెంపెస్ట్ మనం జాయిన్ అవ్వాలనుకుంటున్న టెంపెస్ట్ 6th జనరేషన్ ప్రాజెక్టు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడము ఒక అగ్రదేశానికి ఎదగడం కీలక. సో ఈ 2 ప్రాజెక్టులు కనుక సక్సెస్ఫుల్ అయితే ఇండియా పెద్ద పెద్ద దేశాలకు కూడా చెక్ పెడుతుంది. లైక్ యుఎస్కి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు రక్షణ విషయంలో. సో ప్రపంచ పటంలో మన పేరు నిలబడాలి, సో ప్రపంచంలో మనం కాంపిటేటివ్గా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్లో మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.